బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు పరామర్శించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై పవన్తో చంద్రబాబు చర్చించనున్నారు. అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల పవన్ పై బోండా ఉమ వ్యాఖ్యలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, అటు డిప్యూటీ సీఎం అయితే సీఎం చంద్రబాబు కలవనున్నట్టు తెలుస్తుంది. సో అయితే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పవన్ ను పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా చూస్తున్నారు. మరొక పక్క రాజకీయ పరిణామాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటా ఉన్నాయో వాటిపైన కూడా ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుతున్నట్టు ముఖ్యంగా అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఆలోచన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ గురించి అలాగే చిరంజీవి గురించి మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంతవరకు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అయితే అఫీషియల్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కావచ్చు లేదా ఒక వీడియో రూపంలో కావచ్చు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే ఆ ఇష్యూ పైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పందించలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా చంద్రబాబు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సంపాదించేటువంటి మాట్లాడుతున్నారన్నటువంటి దానిపైన అటు ఫ్యాన్స్ లోను ఇటు టీడీపీ అభిమానులను కూడా కొంత ఉత్సుకత అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా అసెంబ్లీ సమావేశంలో పవన్ పైన బోండా ఉమా చేసినటువంటి ఇష్యూ దానిపైన ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి చర్చ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకైతే కనిపిస్తా ఉంది. కొద్ది సేపటి క్రితమే చంద్రబాబు అయితే పవన్ నివాసానికి కూడా చేరుకున్నారు. సో ఇప్పుడు లోపల పవన్ నివాసంలో అయితే చర్చలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా అటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికైతే సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఇదివరకే వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ అయితే సీఎం చంద్రబాబు పరామర్శించారు. అయితే అనంతరం కూడా తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ నడిచే అవకాశం కనిపిస్తుంది. అటు అసెంబ్లీలో ఏదైతే బాలకృష్ణ చేసిన చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకి గాను అలాగే పవన్ కళ్యాణ్ పై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా అటు మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్ చెప్పండి. అయితే ఇప్పటి వరకు కూడా అటు పవన్ కళ్యాణ్ అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించాలనే సిచ్యువేషన్ మనం చూసాము. మరి ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగిన అనంతరం ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే చిరంజీవికి సపోర్ట్ గా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఆయన సపోర్ట్ గా నిలుస్తా ఉన్నారు, సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ఆర్ నారాయణ మూర్తి కూడా చిరంజీవికి సపోర్ట్ గా అయితే మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం. ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవి కానీ సినీ ప్రముఖులను కూడా అవమానించినట్టు మాట్లాడలేదని కూడా ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన అన్నకి సపోర్ట్ ఇచ్చారు కానీ లేదా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన కానీ ఎక్కడా స్పందించలేదు. సో ఇప్పుడు ఈ యొక్క చర్చ ఏదైతే ఇప్పుడు సమావేశం ఉందో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైతే పరామర్శించడానికే చంద్రబాబు వచ్చారు అంటూ చెప్తాను. కానీ తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే వాటి గురించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం తెలుస్తాం. విజయ్, అయితే ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సో తిరిగి అటు రాజకీయాల్లోకి ఎప్పటివరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో గత కొద్ది రోజుల క్రితం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నుంచి ఇటు పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యం బారిన పడినట్టుగా అయితే చెప్తా ఉన్నారు సన్నిహితులు కూడా. ముఖ్యంగా ఆ ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో వర్షంలో తడవడం వల్లే కొంత అనారోగ్యానికి గురైనట్టుగా అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది. మరి కొద్ది రోజుల్లోనే తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.